అన్న వచ్చిన ప్రసాద్ అందరికీ మా మహబూబ్నగర్ ప్రజలకు విజ్ఞప్తి, మన ట్రాఫిక్ పోలీస్ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ లేనిది బండి నడపవద్దు. మన మహబూబ్నగర్ టౌన్లో వెహికల్ ఎక్కువైపోయినాయి. వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ వితౌట్ ఇన్సూరెన్స్ కానీ బండి నడపవద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా. మైనర్ పిల్లలకు బండి నడిపించడానికి ఇస్తే వాళ్ళ తల్లిదండ్రుల మీద కానీ ఆ బండి ఓనర్ మీద ఛార్జ్షీట్ వేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం తప్పకుండా. కాబట్టి ఎవరు కూడా మైనర్ డ్రైవింగ్ ఇవ్వద్దు. ఇంకా ఈ మధ్య మన మహబూబ్నగర్ టౌన్లో సౌండ్ పొల్యూషన్ ఎక్కువైపోయింది. సౌండ్ పొల్యూషన్ ఎక్కువైతే మా రాజేందర్ రెడ్డి అండ్ ఎస్ఐలు బాలియా నాయక్ ట్రాఫిక్ సిబ్బంది ఆధ్వర్యంలో బుల్లెట్లకు ఎక్స్ట్రా అంటే బండ్లు వేరే సైలెన్సర్లు పెట్టడం వలన సౌండ్ ఎక్కువైందని చెప్పి ఆ బండ్లను కూడా తీసుకొచ్చి ఆ సైలెన్సర్స్ రిమూవ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకు ఫైన్లు కూడా వేయడం జరిగింది. ఎవరైనా సైలెన్సర్లు బండి నుంచి వచ్చింది కాకుండా మాడిఫై చేస్తే మాత్రం తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. అదేవిధంగా బండి నెంబర్ ప్లేట్ లేకుండా ఎవరైనా బండి నడిపినా కానీ మన మహబూబ్నగర్ పట్టణంలో కానీ మహబూబ్నగర్ జిల్లాలో వాళ్ళ మీద కూడా బండి సీజ్ చేసి, సరైన ఆధారాలు లేకుంటే కాగితాలు లేకుండా బండి సీజ్ చేసి ఇక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి అందరూ దయచేసి ఎవరు కూడా నెంబర్ ప్లేట్ లేకుండా కానీ నెంబర్ ప్లేట్ మార్చి కానీ సగం ఇరిగిపోయిన నెంబర్ ప్లేట్ యూజ్ చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. నెంబర్ ప్లేట్లు కొత్తవి ఎట్టి పరిస్థితుల్లో మాడిఫై చేయొద్దు. నెంబర్ ప్లేట్లు మన ఆర్టీఓ వాళ్ళు ఇష్యూ చేసిన నెంబర్ ప్లేటే బండికి పెట్టాలి. అట్లా కాకుండా నెంబర్లు వేరే విధంగా రాపిచ్చి బాస్ అన్ని వచ్చే విధంగా కానీ, లేకుంటే 007 చిన్న చిన్న జీరోలు పెట్టి 7 పెద్దగా పెట్టడం కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం వాళ్ళ మీద తప్పకుండా ఫైన్ వేస్తాము, యాక్షన్ తీసుకుంటాం. అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే కోరుతున్నాం. మన మహబూబ్నగర్లో చాలామంది హెల్మెట్లు పెట్టుకోవట్లేరు. మేము ఇంత డైలీ ఫైన్లు వేస్తున్నా కానీ, డైలీ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నా కానీ ఇంకా హెల్మెట్ ధరిస్తలేరు. దానివల్ల వాళ్ళకే మంచిది. వాళ్ళ హెడ్ ఇంజరీ కింద పడితే హెడ్ ఇంజరీ అయ్యి చాలామంది చనిపోతున్నారు. కాబట్టి హెల్మెట్ పెట్టుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా ఆపోజిట్ డైరెక్షన్లో చాలామంది వస్తున్నారు. కొంచెం ముందుకు పోయి యూటర్న్ చేసుకోవట్లేరు. దగ్గర రూట్ ఉందని చెప్పి ఆపోజిట్ పోతుండ్రు. దానివల్ల అందరికీ ప్రాబ్లం అవుతుంది, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, వచ్చే వాళ్ళని యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. కాబట్టి దయచేసి అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.